Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. చేసి యొక్క ఉదయకాల సంబంధు ప్రియమైన వారలారా, మనము భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవుని బిడ్డలారా, సియోను అనగా సంఘము దేవుడు ఏర్పరచబడినటువంటి సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘము. దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉన్నాడని అనుకొనుచున్నదంట, మరిచి ఉన్నాడని అనుకొనుచున్నదంట. దేవుని వాక్యం చెప్తా ఉంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుడు ఒక చక్కటి పోలిక ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఒక స్త్రీ తన చంటి బిడ్డను అస్సలు మర్చిపోదు. మనందరికి తెలుసు, ఆ తల్లి అయినా ఒక్కొక్కసారి కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిద్దా? మరవదు. కానీ వారైనా ఒక్కొక్కసారి మర్చిపోతారంట చంటి బిడ్డల పక్షాన. ఎందుకంటే తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదని చెప్తారు. ఆరైనా ఒక రోజున చంటి పిల్లలు మర్చిపోతారు, కానీ వాళ్ళకంటే అధికమైన ప్రేమ నాది. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన అసలు మర్చిపోడు మనల్ని. ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అస్సలు మర్చిపోడు. ఎందుకంటే దేవుని ప్రేమ లోకంలో ఎంతో గొప్పది. అందుకనే ఆయన మనల్ని మర్చిపోయాడు, మనల్ని విడిచిపెట్టేశాడు అని కొన్నిసార్లు మానవ రీతిగా, మనిషి రీతిగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా, సంఘముగా మనం అలా తలస్తాం. అలాంటి తలంపు మంచిది కాదు. దేవుడు అసలు మర్చిపోయే అవకాశమే లేదు. మనుషులంగా కొన్నిసార్లు దేవుడిని మనం మర్చిపోతాము, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు ఎక్కడ చెక్కి ఉన్నాడు తెలుసా? అరచేతుల మీద. అరచేతుల్లో చెక్కుంటే ఇక ఆ వ్యక్తి ఎక్కడుంటాడు? దేవుని చేతిలో ఉన్నట్లే. మన రూపాన్ని ఆయన తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. చెక్కుకొని ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అంటే మన ప్రాకారాలు ఆయన ఎదుట ఉంచుకున్నాడు. కనుక మన చుట్టూ ప్రాకారాలు ఏర్పరిచేది ఆయనే. మనల్ని ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. ప్రియమైన వారలారా, అందుకే నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెళ్ళుచున్నారు. చూడండి, మనల్ని ఎవరైతే నాశనం చేయటానికి, మనల్ని ఎవరైతే అన్ని విధాలుగా మన నాశనాన్ని కోరుకుంటున్నటువంటి శత్రువుని, సాతాన్ని వెళ్ళగొట్టుచున్నానని దేవుడు చెప్తున్నాడు. సాతాను పాడు చేసేవారు, నాశనం చేసేవారు నీలో నుండి వెళ్ళగొట్టబడుతున్నారు. చూసినట్లయితే ప్రియమైన వారలారా, మన జీవితంలో సాతాను మనల్ని పాడు చేయటానికి, మనల్ని నాశనం చేయటానికి ఎప్పుడు పొంచి ఉంటుంది, కానీ త్వరపడుతుంటారు. అందుకే నీ కుమారులు త్వరపడుచున్నారని రాయబడుతూ వచ్చింది. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ వద్దకు వచ్చుచున్నారు. నీ వీరందరిని ఆభరణంగా ధరించుకుందు. నలుదిశలా చూడమంటున్నాడు దేవుడు. నలుదిశల నుండి నేను వీరందరినీ కూడుకొని సమకూరుస్తున్నానని చెప్తున్నాడు. అలాగే నీవు వీరందరినీ ఆభరణంగా ధరించుకుందువు. పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకుందువు. నా జీవము తోడు ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అనేక మందిని ఆయన స్వకీయ సాంపద్యంగా ఏర్పరచుకోవడానికి, మరి పెండ్లి కుమార్తెగా సంఘాన్ని వధువు సంఘముగా
అలంకరించి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది కూడా మరి వడ్డాణం ధరించుకున్నట్లుగా నీవు అలంకారం ధరించుకుందు. సంఘము అలంకరించబడుతుంది. సంఘమును దేవుడు అట్టి రీతిగా సిద్ధపరుస్తున్నాడు. ఒక్కొక్కరిని నలుదిశల నుండి సమకూర్చి, అందుకే నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీటు స్థలములను, నాశనం చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు విస్తరించినందున అంటున్నాడు. విస్తరించినందున దేవుడు మనల్ని విస్తరింపజేసే దేవుడు. నిన్ను కూడా విస్తరింపజేస్తాడు. పాడైన నీ చోటును, బీడు స్థలాలను, నాశనం చేయబడినటువంటి భూమిని వారికి ఇరుకుగా ఉండును. పాడైన స్థలాలను ఆయన బాగు చేస్తాడు. నాశనం చేయబడినటువంటి వాటిని ఆయన సరిచేసి బలపరిచేటువంటి దేవుడు. నిన్ను మృంగజేసిన వారు దూరముగా ఉందరు. నీవు సంతానహీనురాలైనప్పుడు నీవు పుట్టిన కుమారులు, ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, ఇక విశాల స్థలము మాకిమ్మని నీ చెవుల్లో చెప్పుదురు. కనుక ఎప్పుడైతే సంఘం విస్తరిస్తుందో, మరి ఇరుకు స్థలంలో నుంచి విశాల స్థలంలోకి దేవుడు మనల్ని నడిపించేవాడు. ఇరుకులో నుండి మనల్ని విశాలతలోకి నడిపిస్తానన్నాడు. కానీ మనల్ని ఇరుకులో నుంచి ఇంకా మనల్ని ఇరుకులోకి తీసుకెళ్ళాడు దేవుడు. మనం ఇప్పుడు ఇరుకులో ఉన్న సంగతి దేవుడు తెలుసు కదా. కనుక నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ చిన్న దాంట్లో ఉంటున్నావో, దేవుడు వాక్యం చెప్తా ఉంది, నిన్ను విశాల స్థలంలోకి దేవుడు నడిపిస్తాడండి. కనుక నిన్ను విస్తరింపజేస్తానంటున్నాడు. నిన్ను విశాలతలోకి తీసుకొస్తానంటున్నాడు. నేను నిన్ను మర్చిపోలేదని చెప్తుంటున్నాడు. అనేక మందిని నేను నలుదిశల నుంచి సమకూరుస్తానని చెప్తుంటున్నాడు. సంతానహీనురాలవై పిల్లలను పోగొట్టుకొని ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాళ్ళనే కదా. వీరు నా యందు కనినవాడెవడు, వీరిని పెంచినవాడెవడు, నేను ఒంటరి కత్తిన విడబడితేనే వీరు ఎక్కడుండ్రి అని మనసులో నువ్వు అనుకుందు. పిల్లలు లేని ఒక గుడ్రాలు వలె, సంతానహీనురాలు వలె ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్నాను కదా, పరదేశురాలనే కదా. వీరిని నేను ఎప్పుడు కని ఉన్నాను, వీరిని ఎలా పెంచిన వాడెవరు అని ఒంటరి కత్తినై విడవబడితేనే నీవు ఎక్కడుండ్రి అని మనసులో అనుకుంటాం. కొన్ని మనసులో అనుకుంటుంటాం. మనసులో అనుకునే ఆత్మీయత గలవైతే మంచిదే. కొన్ని మనసులో ఏవేవో మనం తలుస్తాం. కానీ మన మనసులో తలిసేవి దేవుడు వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. కనుక మన మనసులో మంచి తలుద్దాం. ఇప్పుడు చెడు తలవమాకండి, మంచిని తలవండి. మనసుల్లో మంచి తలిస్తే దేవుడు మంచి జరిగిస్తాడు. చెడుని తలిచామనుకోండి, అదంతా చెడుగా మారిపోతుంది. కొంతమందికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎప్పుడు చెడు తలుస్తూ ఉంటారు. మనసులో ఎప్పుడు చెడు ఆలోచనలు, చెడు తలంపులు, జరగబోయే వాటి గురించి చెడుగా ఊహించుకోవటం, ఏం జరిగినా దానిలో చెడు వెతకటం, ఇది మనిషి నైజం. కానీ దేవుడు చేసే ప్రతి దాంట్లో మంచిని వెతకటం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ ఏమని మనసులో అనుకుంటున్నారు వారు చూస్తే, పిల్లలు లేరిక, సంతానహీనరాలు అయిపోయి, ఒంటరి అయిపోయి, ఇటు అటు తిరిగే పరదేశిలాగా ఉన్నారు అని, ఇక ఈ కనేవాడెవరు, వీళ్ళని పెంచేవారు ఎవరు, ఒంటరి కత్తిలైపోయారు అని వారు అనుకొనుచున్నారంట. అటు రీతిగా వారు అనుకొనుచుంటే వారి అనుకుంటున్నటువంటి ఆలోచనకి ఏమాత్రము కూడా దేవుడు, నీవు మనసులో అలా ఎందుకు తలుచుకుంటున్నావు, అలా తలుచుకోకూడదు కదా దేవుని బిడ్డలారా. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం ఒంటరి వారి అయిపోయామని, మనం మన యందు ఎవరిని కనగలుగుతామని, మనం ఎలా పెంచగలుగుతామని, మనకు ఎలా పిల్లలు పుడతారని అని పిల్లలు లేని వారు తలంచినట్లుగా కొన్ని విషయాల్లో గుడ్రాల్లాగా ఆలోచిస్తాం. అలాగే పిల్లలు లేని వారిగా ఆలోచన చేస్తూ ఉంటాం.
వారిని ఎలా కనాలి, ఎలా పెంచాలి. అలాగ మనసులో చెడు తలంపు ఎప్పుడు నీవు ఒంటరివి కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, అంతం వరకు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాని ఎన్నో కార్యాలు ప్రభు నీ పక్షాన చేస్తాడు. నువ్వు నమ్ము, విశ్వసించు, ఆయన మీద ఆధారపడు, ఆయన వైపు చూడు, తప్పక నీకు సహాయం చేస్తాడు. అందుకే నేను జనముల తట్టు నా చెయ్యినెత్తి ఉన్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తున్నాను. వారు నీ కుమారులు రొమ్ము నానించుకొని వచ్చెదరు. కనుక దేవుడు తన చేతిని జనముల తట్టు ఎత్తుచున్నాడు, అలాగే ధ్వజమెత్తుచున్నాడు. రొమ్ము నానించుకొని తీసుకొస్తాడు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. కనుక రొమ్ము నానించుకొని కుమార్తెలను అయితే భుజాల మీద ఎక్కించుకొస్తాడండి. చూడండి, ఇద్దరికి ఏం తక్కువ చేయలేదు. కుమారులనేమో రొమ్ము నానించుకొని, అలాగే కుమార్తెలు అయితే భుజాల మీద ఎక్కించుకోవటం. ఎంతటి ప్రేమ! మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. ఉదయకాల సంబంధు నీవు ఆయన మర్చిపోయాడని, ఆయన నా జీవితంలో అన్ని రకాలుగా బాధ గురి చేశాడని నువ్వు ఎప్పుడు తలంచొద్దు. నీ జీవితం ఎంతో విలువైంది. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు. దేవుని పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంతో గొప్పవి. కనుక వాటిని మనం నమ్మితే దేవుడు మనం బలపరుస్తాడు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారు రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. నిన్ను పోషించే తండ్రులు, నీకు పాలిచ్చే దాదులను దేవుడు ఏర్పరుస్తాడు. సాగిలపడి నీకు నమస్కారం చేస్తారంట వారంతా. కనుక ప్రియమైన సహోదరులారా, ఉదయకాల సంబంధం ప్రభు పాదాలు చెంతకొద్దామా. పాదముల ధూళి నాకేటట్లుగా చేస్తానంటున్నాడు. నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకోని వారు అవమానం అందరూ నువ్వు తెలుసుకుందు. దేవుడు యెహోవాని, ఆయన కొరకు కనిపెట్టుకునేవారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడని, అవమానం కలగదని. కొన్నిసార్లు మనకు అవమానం ఎదురైందని బాధపడతాం, సిగ్గు వచ్చింది అనుకుంటాం. సిగ్గు కలుగుతుంది నాకు, అయ్యా నాకు అవమానం తీసుకొచ్చావేందయ్యా. దేవుడు ఎప్పుడు మనల్ని అవమానపరచడు. దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఎప్పుడు ఆయన అవమానం చేయడు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? ఒక బలవంతుని చేతిలోంచి ఎవడైనా సొమ్ము తీసుకోగలడా? అలాగే బీకర్లు చెరపట్టిన వారు విడిపించుదురా? బీకర్లు అనే ఒక చోట రాయబడింది, నీతిమంతులు అని రాయబడింది. నీతిమంతులను ఎవరైనా చెరపట్టగలరా? బలాఢ్యులు చెరపట్టిన సైతం విడిపింపబడుదురు. బీకర్లు చెరపట్టు విడిపింపబడుదురు. నీతి యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. కనుక ఒకవేళ బలాఢ్యులైనా చెరపట్టొచ్చేమో ఒక్కొక్క సమయంలో. ఒకవేళ బీకర్లు అంటే నీతిమంతులు కూడా మరి చెరపట్టబడతారేమో. అయితే దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. మన పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. నీ పిల్లలను నేను రక్షిస్తా, యెహోవానై నేనే రక్షకుడున నీవు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడు, మనుషులందరూ ఎరుగునట్లు నేను చేస్తానంటున్నాడు. కనుక నేనే నిన్ను రక్షిస్తానంటున్నాడు, నేనే నిన్ను కాపాడుతానంటున్నాడు. నీ విమోచకుడు నేనేనని తెలుసుకునేటట్టు చేస్తాను. నీ పిల్లలను రక్షిస్తాను. నిన్ను బాధపరచు వారికి మా స్వమాంసం తినిపిస్తానంటున్నాడు. సొంత మాంసాన్ని తినేటట్టు చేస్తాడంట. క్రొత్త ద్రాక్షారసం చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుతారు.
వారి మాంసం వారే తినేటట్లు, వారి రక్తం వారే తాగేటట్లుగా మనల్ని బాధపరిచే వారిని దేవుడు చేస్తాడంటండి. ఎంత ప్రేమగల దేవుడు! అది కాల్సం ముందు ఆలోచిస్తుంటున్నావా? నీ జీవితంలో సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సుడిగుండంలో నువ్వు వెళ్తుంటే అధైర్యపడు మాకు. దేవుడు నిన్ను మర్చిపోయాడని తలంచొద్దు. దేవుడు నిన్ను ఎన్నటికీ మర్చిపోలేదు. అరచేతుల మీద దేవుడు నిన్ను చెప్పుకొని ఉన్నాడు కనుక భుజాల మీద ఎత్తుకుంటున్నాడు. మరి ఎంత ప్రేమ! ఇలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కనుక ఒంటరిని అయిపోయాను, గుడ్రాలను అయిపోయాను, నా సమస్యలు తీరవు, నా ఇబ్బందులు తొలగవని నీవు ఎందుకు అనుకొనుచున్నావు? మనసులో అనుకోవద్దండి. మనసులో ఎప్పుడు చెడు తలంపులు రానియొద్దు. ప్రభువైపు చూడండి. ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి సమస్యలో, నీ ఒంటరితనంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీకు ఇబ్బంది కలగజేసేవాళ్ళని నీకు సాగిలపడేటట్టు చేస్తాడు. అలాగే పాదధూళి నాకేటట్టుగా చేస్తానంటున్నాడు. కనుక యుద్ధం నీ పక్షాన యుద్ధం చేస్తానంటున్నాడు. నీ పక్షాన నీ కార్యాలు జరగాల్సిన చోట నీవు ఎక్కడైతే ఓటమి పాలవుతానని బాధపడుతుంటున్నావు, ఎక్కడైతే అవమానం వస్తుందని బాధపడుతున్నావు, అక్కడే నీకు జయాన్ని ప్రభు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నీకు అవమానం రానివ్వడు. నీకు ఆ సిగ్గు కలిగే పరిస్థితులు రానియకుండా నిన్ను తలెత్తుకునే విధంగా దేవుడే చేస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయం దేవుడిచ్చిన వాగ్దానాలన్నింటినీ చేతపట్టుకొని ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రభు ఎదుట మనం మనసులో తలంచుకున్నవన్నీ విడిచిపెట్టేసి ప్రభు వైపు చూద్దామా? ప్రభు మనల్ని తప్పక దీవిస్తూ వస్తాడు. అటు రీతిగా మన దేవుడు దీవించలాగా దేవుడి మాటలు దీవించునుగాక.